నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్ర మూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రామచంద్ర మూర్తి గారు, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మరి మీ ట్రైనింగ్లో స్టూడెంట్స్కి ఎటువంటి ఎజెండాతో కూడిన ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు, ఎటువంటి యూనిక్ ఫ్లేవర్ని మీరు స్టూడెంట్స్కి అందిస్తున్నారు మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో? విష్ణు గారు, అసలు ఈ స్టాక్ మార్కెట్లో తీసుకుంటే మెయిన్గా 2 రకాల పీపుల్ ఉన్నారండి. ఒకళ్ళు ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళు, ఒకళ్ళు ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళు. సక్సెస్ అయిన మీనింగ్ ఏంటంటే మనకి డబ్బులు సంపాదించడం అల్టిమేట్ బేరియర్. అలాగే ఇక్కడ ఫెయిల్ అవుతున్నామంటే ఏదో ఒక రీజన్తో ఫెయిల్ అవుతున్నాం, డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు, డబ్బులు సంపాదించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిని మీరు మామూలుగా చూస్తే మామూలుగా వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. వాళ్ళు అదే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా కానీ అదే హ్యాబిట్స్. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది? యాక్చువల్గా ఒక ఫెయిల్యూర్ పర్సన్కి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి యాక్చువల్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది అంటే ఆయన థింకింగ్లో వస్తుంది, ఆలోచన ధోరణిలో వస్తుంది. దాన్నే మనం విన్నింగ్ మైండ్ సెట్, లూజింగ్ మైండ్ సెట్ అంటాం. ఏ విన్నింగ్ మైండ్ సెట్ మీరు విన్నుంటారు కదా, పట్టుకుందల్లా బంగారం అవుతుందని. ఇంకోటి ఏమంటే నేను ఏది పట్టుకున్న నాశనమే అంటారు ఇంకొకళ్ళు. వీళ్ళు ఎందుకు అలా అవుతున్నారు అంటే వీళ్ళ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనుషుల్లో కానీ, మనస్తత్వాల్లో కానీ, ఈ ఎమోషన్స్లో కానీ ఎక్కడ తేడా లేదు. ఓన్లీ వాళ్ళ థింకింగ్లో ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో మనం ఫెయిల్ అవుతున్నాము, లాస్ అవుతున్నాము అంటే మీనింగ్ ఏంటి? నువ్వు మార్కెట్ యొక్క కదలికలని నీ మైండ్ క్యాచ్ చేయట్లేదు, కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతుంది. నీ యొక్క బాడీ సిస్టము ఆ మార్కెట్ యొక్క మూమెంట్స్ని క్యాచ్ చేయలేకపోవటం వల్ల నువ్వు దానికి తగ్గట్టుగా గేర్లో లేవు, నీ మైండ్ సింక్ అవ్వట్లా. అది ఫస్ట్ ప్రధానమైన ప్రాబ్లం అదే. నీ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, నీ దగ్గర సిస్టమ్ ట్రేడింగ్, బయింగ్, సెల్లింగ్ అన్నీ చేసుకోగలుగుతున్నావు, డబ్బులు ఉన్నాయి, ఇక్కడ సిస్టమ్ ఉంది. ఏది తేడా వస్తుంది? నీ చేత నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే నీ ఆ మార్కెట్ యొక్క మూమెంట్స్ని నీ మైండ్ క్యాచ్ చేయలేకపోతుంది. దానికి ఏం చేయాలి? అదే ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ ఏం చేయగలుగుతున్నాడు? ఆయన ఆ మార్కెట్ని క్యాచ్ చేయగలుగుతున్నాడు. అదే కదా డిఫరెన్స్. ఇప్పుడు ఇదే మీరు చూసుకుంటే దీనికి ఈ సక్సెస్ఫుల్ పర్సన్ రావటానికి, ఈ ఫెయిల్యూర్ నుంచి ఈ సక్సెస్ రావడానికి ఏం చేయాలి అంటే నీ బ్రెయిన్ని సక్సెస్ అయ్యేటట్టు ట్యూన్ చేసుకోవాలి. నువ్వు సక్సెస్ దగ్గరికి వెళ్ళాలి, నీ దగ్గరికి సక్సెస్ రాదు. నువ్వు సక్సెస్ అవ్వాలి, నీ దగ్గరికి సక్సెస్ రాదు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నువ్వు సక్సెస్ అయ్యేటట్టు నీ బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి. ఆ ట్యూనింగ్ని మేము చెప్తాం. ఈ సక్సెస్ అవ్వటం వల్ల ఇప్పుడు మేమందరం అలాగే స్టార్ట్ అయ్యి ఇలా వచ్చాం కాబట్టి, సక్సెస్ చూసాం కాబట్టి, అదే ఫెయిల్యూర్ నుంచి చూసాం కాబట్టి ఎలా చేసుకుంటే, ట్యూన్ చేసుకుంటే మన బ్రెయిన్ ఈ మార్కెట్ని క్యాచ్ చేయగలదు అనేది క్లారిటీ వస్తుంది. ఇదే నా మెయిన్ ఎజెండా, మెయిన్ ఫ్లేవర్. అక్కడ జరిగేది ఏంటి? మార్కెట్లో మేజర్గా జరిగేది ఏంటి? ట్రెండ్ ఏంటి? ఎవరు డామినేట్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఈ కాన్సెప్ట్నే నేను ఇన్ని రకరకాల టెక్నికల్స్ని వాడి నీ బ్రెయిన్కి అందేటట్టు చేస్తున్నా. అంటే నీ బ్రెయిన్ ఒక అనార్గనైజ్డ్ బ్రెయిన్ నుంచి ఆర్గనైజ్డ్ బ్రెయిన్కి తీసుకొస్తున్నాం. అందుకు ఒక 3 months మీరు నాతో ట్రావెల్ అవుతుంటే, మీరు జస్ట్ లైక్ మిలిటరీ తీసుకోండి, ట్రైనింగ్ అంటారు. ముందు వాళ్ళని పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. అంటే ఏంటి? ఆల్రెడీ మీ దగ్గర ఆ కెపాసిటీ ఉంది. వాళ్ళు ముందు చూసుకుని ఈయన సెట్ అవుతాడని చిన్న టెస్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మిరికల్లాగా తయారు చేస్తారు, ఏ ఫీల్డ్లో అయినా. అలాగే ఇప్పుడు నేను కూడా ఏంటంటే, మీరు మార్కెట్లోకి ఒకసారి ఎంటర్ అయ్యారంటేనే మీరు ఆల్రెడీ దీనిలో సెలెక్టెడే. ఇక్కడ అందరం సక్సెస్ అవ్వచ్చు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరం సక్సెస్ అవ్వచ్చు దీనిలో. ఇప్పుడు ఫెయిల్యూర్ ఈజ్ నాట్ పర్మనెంట్. అందరం సక్సెస్ అవ్వచ్చు. ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం అంటే నీ బ్రెయిన్ని ట్రైన్డ్, ఆర్గనైజ్డ్గా మార్చుకోవాలి. అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ మార్చుకోవాలి. ఆ ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు ఇక్కడ చెప్పగలుగుతున్నా.
మెయిన్ ఫ్లేవర్ అదే. ఇప్పుడు బయట చూసేది ఏం లేదు, నువ్వు మార్చుకోవటమే, నన్ను వాడుకొని మీరు మార్చుకోవాలి. ఇది మెయిన్ అజెండా ఇందులో జరిగేది సార్. సో అదేవిధంగా ప్రీవియస్ సెషన్లో ఒక ఫ్రీ డెమో గురించి కూడా చెప్పారు కదా. ఏమనండి? ఏంటి అసలు ఆ ఫ్రీ డెమో ఏమైంది, అది ఎంతవరకు తీసుకెళ్ళారు దాన్ని? యాక్చువల్గా సార్ నేను ఆ ఫ్రీ డెమో ఎందుకు అంటున్నాను, ఎందుకు చెప్పాను అంటే, అసలు నేను కరెక్ట్గా టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతున్నా లేదా అనేది నాకే ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అసలు ఎవరైతే కరెక్ట్గా అవుతున్నానా లేదా అనేది అర్థమైంది. సో ఆ పాయింట్లో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేనేమన్నా రీచ్ అవ్వలేకపోతున్నానా అనేది ఒక డౌట్ వచ్చి నేను ఫ్రీ డెమో అన్నా. దాదాపు ఒక 300 మెంబర్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు సార్, నేను లైవ్ ట్రేడింగ్ చూస్తాను అన్నారు. ఓకే అని అందరికీ టెలిగ్రామ్లో యాడ్ చేయించాను. సో 11 o'clockకి లైవ్ ట్రేడింగ్ అని చెప్పి నేను ఓకే చేయించాను. 300 మెంబర్స్లో ఓన్లీ 30 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఓకే, 30 మెంబర్స్. ఆ తర్వాత ఏమైంది, ఒక 20-30 మినిట్స్ నేను చూపించాను. తర్వాత ఏమైందంటే పవర్ అది పోవటము అవటం వల్ల అది కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ అయింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే నేను టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళకి టార్గెట్ అవుతున్నాను. సో వాళ్ళు ఇట్లా నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఇది జస్ట్ లైక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు ఉన్నారు సార్, ఆయన బాగా డాక్టర్ అని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలని లేదుగా. ఎవరికైతే పెయిన్ ఎక్కువ ఉందో, ఎవరికైతే ఆయన సర్వీసెస్ కావాలో, ఎవరికైతే ఆయన ఒక అర్థమవుతుందో ఆయన దగ్గరికి వెళ్తాం, కానీ అందరం వెళ్ళలేం కదా. మామూలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా డాక్టర్కి వెళ్ళాం కదా. సో అలాగే నా వీడియో 3,000-4,000 చూస్తున్నారు. చూసిన వాళ్ళందరికీ నేను రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఎవరికైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, టార్గెట్ ఎవరైతే నిజంగా నా సర్వీసెస్ కావాలి, నా సర్వీసెస్ వాడుకొని వాళ్ళు డెవలప్ అవుదాం అనుకునే వాళ్ళకి నేను రీచ్ అవుతున్నాను లేదా. సో అది నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ థింగ్. సో రిమైనింగ్ అందరికీ నేను టెలిగ్రామ్స్లో నేను ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాను, ఆప్షన్స్ అవి ఇచ్చాను, చాలా ప్రాఫిట్స్ అవి వస్తున్నాయి, సర్వీస్ చేస్తున్నాను. నిజంగా అంతకన్నా ఒక లేయర్ పైకి వెళ్దాం, వాళ్ళు ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ అవుదాం, ఇంకా మ్యాక్సిమం అమౌంట్ దీనిలో సక్సెస్ చూద్దాం అన్న వాళ్ళకి నేను డెఫినెట్గా రీచ్ అవుతున్నాను. సో కనెక్ట్ అవుతుంది. సో అందుకని ఈ డెమో కూడా బాగుంది, బాగా సక్సెస్ అయింది. అయితే ఇప్పుడున్న ఈ మార్కెట్ సంక్షోభ కాలంలో ఈ అన్సర్టనిటీ అండ్ వాలటాలిటీ ఉన్న ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో మరి మీ దగ్గర ఈ ట్రైనింగ్ తీసుకోవడం అనేది మరి కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి అది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు, ఎంతవరకు ఫెచ్ అవుతుందంటారు సార్? ఈ టైంలో నేను యాక్చువల్గా విషయం అర్థమవుతుంది సార్. నేను 1 year నుంచి చెప్పింది ఏంటంటే, బుల్ ర్యాలీ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఏది కొన్నా పెరుగుతుంది. సో మన ఎఫర్ట్స్ పెద్ద ఇంపార్టెన్స్ అవసరం లేదు. ఎప్పుడైతే మార్కెట్ ర్యాలీలో ఉందో మనకేమి ఏది కొన్నా పెరుగుతుంది. సో కాబట్టి అది ఒక ఫేజ్ అనమాట. ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ నుంచి మిల్ట్ అయిపోయి, ఇప్పుడు మనీ అంతా కూడా మెల్ట్ అయిపోయి, ఇప్పుడు అసలు మనం కొన్న షేర్లన్నీ డౌన్ అయిపోతున్నాయో, అప్పుడు ఇవాళ నీకు కరెక్ట్గా అర్థమవుతుంది, అరే నా ఆర్గనైజ్డ్ మైండ్ సెట్కి అన్ఆర్గనైజ్డ్ మైండ్ సెట్కి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు అదే పని నాలెడ్జ్తో చేసేటట్టు ఒక రకంగా ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా చేస్తే ఒక రకంగా ఉంటాయి రిజల్ట్స్. సో ఇవాళ ఏమంటున్నానంటే, నేను ఇప్పుడు ఎన్నో లక్షలు సంపాదిద్దామని వస్తున్నాం. మనం ఎక్కడైనా కానీ మనం నేర్చుకోవాలి. నాలెడ్జ్ అనేది ముందు వస్తేనే మనం ఏదైనా ఒక పని చేయగలం ప్రొఫెషనల్గా. సో ఆ నాలెడ్జ్ ఇవాళ ఇటు అర్థమవుతుంది, నా యొక్క తపన ఏంటి, నేను ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాను ఈ ట్రైనింగ్ అనేది. ఈ పర్సనల్గా మీరు నేర్చుకోండి, దీనిలో నిలబడాలంటే ఖచ్చితంగా మనకు టెక్నికల్గా సౌండ్ నాలెడ్జ్ ఉండాలి అనేది వాళ్ళు మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. అదే ఇప్పుడు నాలెడ్జ్ ఉండటం వల్ల నీకు ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు ఈ మార్కెట్ ఏంటంటే, ఇది ఇవాళ రష్యా ఎఫెక్ట్ ఉంటుంది, రేపు ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, ఎల్లుండి ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కంటిన్యూ. సో ఈ కంటిన్యూ అన్సర్టనిటీ మార్కెట్లో మనకి నిజంగా సక్సెస్ అవ్వాలంటే మనకంటూ ఒక స్ట్రాంగ్ ఇచ్చేదే ఈ నాలెడ్జ్, టెక్నికల్ ట్రైనింగ్ నాలెడ్జ్ ఉంటేనే మనం దీనిలో ఈజీగా చార్ట్స్ మనకు చెప్పేస్తూ ఉంటాయి. మన మైండ్ ఇన్గేర్ అవుతుంది మార్కెట్తో పాటు. మన రిస్క్ మేనేజ్మెంట్ మన మనీని లాస్ అవనివ్వదు. ఒక డిసిప్లిన్గా మనం ఉన్నప్పుడు ఈ అన్డిసిప్లిన్ మార్కెట్ని గెలుస్తాం. రైట్. సో ఇది నేను చాలా ఫోకస్డ్గా చెప్పేది ఏంటంటే, మేమందరం ఆ రోజుల్లో మాకు లేక చాలా ఇబ్బంది పడ్డాం. మీరు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఇందులో ఇక్కడ ఖర్చు పెట్టేది ఏం లేదు, మీరు అంత లక్షలు ఏం ఖర్చు పెట్టట్లేదు దీనిలో. ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. ఒక 10,000 రూపీస్ టు 3 months నాతో ట్రావెలింగ్ అనేది, మనం ఒక MBA సీట్ కావాలంటే, ఒక డాక్టర్ సీట్ కావాలంటే ఎంత ఖర్చు పెడుతున్నాం, మీకు అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి దీనిలో.
కాబట్టి మీరు దీన్ని ఒక పాజిటివ్గా తీసుకొని మీ మైండ్ని మీరు మార్చుకోండి మా ద్వారా. అది దానివల్ల మీరు లాంగ్ రన్‌లో ఈ ఇండస్ట్రీ ఫ్లోరిష్ అవుతుంది సార్. అందరూ కూడా సక్సెస్ అవ్వటం వల్ల ఇండస్ట్రీ ఫ్లోరిష్ అవుతుంది. ఇది కూడా ఒక ఆపర్చునిటీ. సో చాలామంది జాబ్లెస్ ఉన్న వీళ్ళందరికీ కూడా సెకండ్ ఇన్కమ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈవెన్ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ వీళ్ళందరూ బయటకు వచ్చి జాబ్స్ లాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక నిజంగా ఒక సీరియస్గా తీసుకుంటే కెరీర్ అవుతుంది. రామచంద్రమూర్తి గారు, ఇప్పటి వరకు లాస్ట్ 3 సెషన్స్లో మరి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు ఎటువంటి ఫీడ్బ్యాక్ను మీతో షేర్ చేసుకున్నారు? ఇప్పటి వరకు సార్ నేను ఈ 3 సెక్షన్స్‌లో దాదాపు నా స్టూడెంట్స్ వచ్చి ఒక 75 మెంబర్స్ దాకా వచ్చారు. ఓకే. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఎండింగ్లో ఉంది. ఓకే. సో అంతా కూడా పాజిటివ్గా ఉన్నారు. సో దే రియలైజ్డ్ నిజంగా అంతకుముందుకి ఇప్పటికి చేంజ్ చాలా బాగా డిఫరెన్స్ కనపడుతుంది. లుక్ అంతా కూడా తేడా వస్తుంది. సో పాజిటివ్గా ఉన్నారు సార్ చాలా. సో అందరూ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళ థింకింగ్లో కానీ మెచ్యూరిటీ మైండ్స్ కానీ. ట్రైనింగ్ తీసుకోవటంలో ఏమవుతుందంటే మనం అదే సిచ్యువేషన్ని మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నా ఇది కామన్గా నార్మల్గా సిచ్యువేషన్గా తీసుకోగలం. సో అలా నేను ఇవ్వగలుగుతున్నాను. నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళు కొత్తగా నేను స్టార్ట్ చేశాను కదా, కాబట్టి నాకు కూడా ఏమైందంటే వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ వీళ్ళ డౌట్ సెషన్స్ కానీ వీళ్ళతో డౌట్స్ అవి క్లియర్ చేసి ఒక కోర్సుని ఒక పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలిగాను. సో ప్రాక్టికల్గా కూడా నేను ప్రూవ్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చాము. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా బాగుంది, సెట్ అయింది. సో చెప్పగలను, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేను నేర్చుకున్నంత నేను కరెక్ట్గా చెప్పగలనా లేదా అనేది కూడా నాకు ఒక డౌట్ వచ్చేది. అదంతా కూడా నేను ఇక్కడ వీళ్ళు ఈ 70 మెంబర్స్ అంటే నేను చెప్తున్నానంటే ఓకే అంత పాజిటివ్గా అయింది. సో ఇప్పుడు ఏమర్థమవుతుందంటే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. సక్సెస్కి ఫెయిల్యూర్కి డిఫరెన్స్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతున్నానంటే ఇదే కాన్సెప్ట్. ఆ మైండ్ సెట్ మార్చుకుంటే చాలు. సో ఇది రాంగ్, ఏది రాంగ్ ఏది రైటు. ఇప్పుడు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుతుంది, మనము ఆడుతున్నాం. తేడా ఏంటి? మనం ఆడుతాం సాయంత్రం అయితే. ఆవిడ ఒలింపిక్స్లో ఎలా కొట్టింది అంటే ట్రైనింగ్ వల్ల చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా అదే పాయింట్. సో మీరు మామూలుగా ట్రేడింగ్ చేయటం వేరు, సక్సెస్ఫుల్ ట్రేడింగ్ చేయటం వేరు. సో సక్సెస్ ఇంకో పాయింట్ ఏంటంటే సక్సెస్ అందరికీ వస్తున్నాం, 1-2 ట్రేడ్లు అందరం సక్సెస్ అవుతున్నాం. కానీ సక్సెస్లో ఉండటం కష్టం, నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. ఆ నిలబెట్టుకోవడానికి కరెక్ట్ ట్రైనింగ్ కావాలి. ఫెయిల్యూర్ని ఈజీగానే ఉంటుంది. ఫెయిల్యూర్కి అసలు దాన్ని హోల్డ్ చేయడానికి ఏం అవసరం లేదు. కాసేపు బాధపడతాం, ఏడుస్తాం, అయిపోతుంది. కానీ సక్సెస్ని హోల్డ్ చేయడానికే చాలా కష్టం. ఆ సక్సెస్ని ఉండటం, ఆ డబ్బులు సంపాదించడం, ఆ డబ్బుని హోల్డ్ చేయటం, దాన్ని ఒక సద్వినియోగం చేయటం, అది కంటిన్యూగా సంపాదించడం. ఏదో ఫ్లూగ్లా కాదు, ఏదో ఒకరోజు వచ్చి ఒకరోజు పోయి ఒకరోజు ఆసిలేటే కాకుండా కంటిన్యూగా గ్రో అవుతూ ఉండాలి. మార్కెట్ ఎలా ఉన్నా కానీ మనకి ఫండ్స్ రావాలి, మన ట్రేడ్ సక్సెస్ అవ్వాలి, మనకి ఇన్కమ్ రావాలి. ఆ సక్సెస్ని హోల్డ్ చేయాలి. ఇది ట్రైనింగ్ సార్. సో మరి కొత్తగా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా కొత్తగా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మరి మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఈ క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఆఫ్లైన్ ఉంటుందా లేదంటే ఆన్లైన్ ఉంటుందా? అసలు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే సార్ ఇప్పుడు బేసిక్గా నేను ఆన్లైన్ చెప్తున్నాను సార్. ఆఫ్లైన్ రావాలంటే ఒక 2-3 క్లాసెస్ విన్నాక ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వస్తే లేకపోతే మా ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ చేయొచ్చు. ఏదో దూర ప్రాంతాల వాళ్ళు, అదే హైదరాబాద్ వాళ్ళు ఎనీ టైం ఆఫీస్కి రావచ్చు, ఇక్కడ వినొచ్చు. 2 సైమల్టేనియస్గా ఒకటేసారి చెప్తుంటాం. ఈ సాటర్డే సండేనే మీకు క్లాసెస్ చెప్తుంటాం. 3 to 5 2 hours ట్రైనింగ్ ఇస్తుంటాను. సో సాటర్డే వినలేకపోయినా సండే వినొచ్చు. తర్వాత మిగతా 5 రోజులు వచ్చి నేను చెప్పిన దాని మీద మీ చేత ప్రాక్టీస్ చేపిస్తుంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఆ డౌట్స్ అవన్నీ క్లారిఫై చేస్తుంటాం. ఇలా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు చెప్తుంటాం. టోటల్ ఒక 8 కాన్సెప్ట్స్ ఉన్నాయి, 8 పారామీటర్స్ ఉన్నాయి. ఆ 8 పారామీటర్స్ చేసుకుంటే మన మైండ్ ఇన్ గేర్ విత్ మార్కెట్తో పాటు మనం చూడగలుగుతాం. సో మన మైండ్ని ఆ మార్కెట్ మూమెంట్స్ 2 మ్యాచ్ చేయగలుగుతాం. దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, తర్వాత పేపర్ ట్రేడింగ్ చేపిస్తాం. ఇలా చేయించి పర్ఫెక్ట్గా అయ్యాక మిమ్మల్ని లైవ్ మార్కెట్లోకి మీకు తీసుకొస్తాం. సో ఇలా నా నెంబర్ కాంటాక్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు 9000-838-555 ఇది నా నెంబర్ సార్. తర్వాత నా వాట్సాప్ నెంబర్ కానీ ఇదే నెంబరు
టెలిగ్రామ్ నెంబర్ ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంటుంది, స్క్రోలింగ్ అవైలబుల్ ఉంటుంది. అవైలబుల్ ఉంటుంది. అది చూడండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టూడెంట్స్కి స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందజేస్తున్నారో మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు, థ్యాంక్ యూ.